తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. అధికారం చేపట్టిన కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కృష్ణారావు ఆరోపించారు. ఆ తర్వాత గద్వాల కేంద్రంలోని జమ్మిచెడు సిఎన్జి ఫంక్షన్ హాల్లో గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక నడిగడ్డ నుంచి పార్లమెంటరీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిద్దామని కృష్ణారావు పిలుపునిచ్చారు. బంగారుపల్లెంలో కాంగ్రెస్ పార్టీ అధికారం అప్రదించినాడు. ఏమి ఇచ్చుడు బంగారుపల్లెంలో అంటే సుమారుగా 8 లక్షల కోట్ల అప్పు, 7 లక్షల 11 కోట్ల బడ్జెట్ ప్రకారం చూసిన, మరో విద్యుత్ సంస్థల ప్రకారం మరో 81,000 కోట్లు, అంటే సుమారుగా 8 లక్షల కోట్ల అప్పు చెప్పి మనందరూ ఏమనుకున్నాం, గడిచినటువంటి శాసనసభల్లో గత ప్రభుత్వ హయాంలో 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు ఇంతకంటే లేదని మాట్లాడారు. మొన్న శాసనసభ బడ్జెట్ సమావేశంలో స్పష్టంగా తేడకలమైంది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్గా స్పష్టంగా కాయలు మన రాష్ట్ర కాయదాలు కాదు, గత ప్రభుత్వ హయాంలో లెక్కల ప్రకారం రిపోర్ట్ ప్రకారం ప్రతి మొత్తం లెక్కల ప్రకారం చూస్తే అసలు ఊహించండి. ఈరోజు 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తాం. 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడానికి వడ్డీ దేవస్థానం చూస్తాం. అంటే దుర్మార్గమైన పరిపాలన చేసింది కేసీఆర్. బాధ్యత రాహిత్యంగా నాది కాదంటే గోదావరి చేస్తున్నట్టుగా అర్థ సొమ్ము